మనకు జనగాం జిల్లాలో ఒక 28 ఎకరాల మామిడి తోట వచ్చిందండి. ఇది మనకు బీటీ రోడ్ నుంచి వచ్చే దారి. ఇది మనకు ఒక 300 మీటర్లు ఉంటుందండి బీటీ రోడ్ నుంచి. కొంచెం అక్కడ స్టార్టింగ్లో మనకు ఊరు కూడా ఉంటుంది. ఇక్కడ ఆ ముందు మనకు బావి ఉంటుందండి. ఇలా ఈ పొలం కూడా వస్తుంది, ఇదంతా వస్తుంది. అక్కడ ముందు నుంచి అటు కిందికి ఇంకొక బాట కూడా వస్తుంది, దారికి అవతల సైడ్ అట్లా దారి వెళ్తుంది. ఇది మనకు సైట్ అండి. కొంచెం ఇక్కడ పొలం ఉంది, ముందుకు పోతే అంతా మామిడి తోట ఉంటుందండి. ఇది లోపలికి ఎంటర్ అయ్యే దారి. ఇది వాటర్ కూడా ఫుల్ ఉంటాయండి. ఇక్కడ చుట్టూ మంచి పొలాలు, మామిడి తోటలు ఉంటాయండి. మనకు ఇక్కడ చాలా మామిడి తోటలు ఉంటాయి విలేజ్ దగ్గర. జనగాం జిల్లా తరిగొప్పల మండల్ కిందకి వస్తుందండి. ఈ తోటల గుడి కూడా ఉందండి. మనకు దీంట్లో ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంటుందండి. ఇది ఇటు సైడ్ మనకు మ్యాంగో తోట స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ ఒక 3 years 4 years తోట అండి ఇది. మనకు అక్కడ పొలం నుంచి గెట్ ఉంటుంది. ఇటు ముందుకు మనకు ఇటు మీదికి మొత్తం మ్యాంగో తోటనేనండి. ఇక్కడ ఒక రూమ్ కూడా ఉందండి, ఏదైనా మనకు అవసరం వస్తే దానిలో పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ పౌల్ట్రీ ఫామ్ మనకు ఇదే అండి. అందులో ఒక 3000, దీంట్లో ఒక 7000 కోళ్ళు పడతాయండి. దీని వెనక సైడ్ మొత్తం మనకు పొలం ఉంది. మళ్ళీ ఇటు సైడు మనకు పక్కకు అన్ని అల్లనేరేడు చెట్లు కూడా ఉన్నాయండి. అల్లనేరేడు చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఇది గెస్ట్ హౌస్ అండి. మనకు ఈ తోటలో మిడిల్లో ఉంటుంది గెస్ట్ హౌస్. ఇవి వాటర్ ట్యాంకులు. గెస్ట్ హౌస్ పక్కకు ఇవి జర స్టైల్గా ఉంటాయని ఇక్కడ ఒక శివుంది విగ్రహం పెట్టిర్రు. ఈడ జస్ట్ 2-3 గుండ్లు ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయండి. ఇవి కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని సపోటా చెట్లు ఒక 10-20 ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక రకం పండ్ల చెట్టు అండి. మనకి ఇటు మొత్తం వస్తుందండి. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. గెస్ట్ హౌస్ పైనుంచి తీస్తున్నామండి. మనకు వన్ సైడ్ ఇటు పామ్ ఆయిల్ తోటి ఉంటుంది, ఇటు వన్ సైడు మొత్తం మామిడి తోట ఉంటుందండి. ఆ గుట్టకు ఇవతల నుంచి ఉంటుంది. ఇటు వన్ సైడు పొలం, బావి దాకా ఉంటుందండి. అటు ఎంట్రెన్స్లో ఉన్న బావి దాకా ఉంటుంది. అటు కిందికి దారి ఉంటుందండి రైతులు పోవడానికి. ఇది పౌల్ట్రీ ఫామ్ మనం చూసినాం కదా. ఇటు నుంచి ఆ పొలం దగ్గర నుంచి ఇటు మీది నుంచి మొత్తం మామిడి తోట వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది తోట. మనకి ఇక్కడ కనబడుతుంది కదా. మధ్యలో దారి. 28 ఎకరాలండి టోటల్ ల్యాండ్. మనకు హన్మకొండకు జస్ట్ ఒక 35 kilometers ఉంటుందండి. జనగాంకి ఒక 30 kilometers ఉంటుంది. హైదరాబాద్కి 100 kilometers ఉంటుందండి.